నమస్తే రైతన్నలారా, నేను మీ చక్రవర్తి. మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ చూస్తున్నారు కదండి, ఇది మన బొప్పాయి ప్లాట్ 1 2025 జనవరి 6వ తేదీ వేసినటువంటి ప్లాట్. ప్రజెంట్ మే 20వ తేదీనైతే నేనైతే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇవాళకి మనకు ఫ్రూట్ సెట్టింగ్ అనేది ఇలా ఉంది. క్రాప్లో మనం ఇవాళ అయితే మొక్క మొదళ్ళకి బోర్డో పేస్ట్ అనేది పట్టిస్తున్నామండి. అసలు ఈ బోర్డో పేస్ట్ అంటే ఏంది, అసలు దీన్ని ఎందుకు పట్టించాలి, దీన్ని మొదళ్ళకి వేయడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు అంటే లాభాలు ఏంటి, అసలు ఏ ప్రాబ్లంకి వాడతామని చెప్పి ఈ వీడియోలో మీకైతే డీటెయిల్స్ అయితే ఇస్తాను. అలానే మన ప్లాట్ ఎలా ఉందని కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫ్రూట్ సెట్టింగ్, ఫ్లవరింగ్ ఎలా ఉందని చెప్పి. సో వీడియోని అయితే కంప్లీట్గా అయితే వాచ్ చేయండి. బొప్పాయి పండించే రైతులకి ఈ వీడియో అనేది ఎంతో కొంత యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే వాచ్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను త్వరగా అందించేదానికి కొద్దిగా సపోర్ట్ అందించండి. నేను మిమ్మల్ని ఏం అడిగేది ఏం లేదు, మీ జోబులో ₹1 తీసి నాకు ఇవ్వమనట్లేదు. వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది రైతులకి యూట్యూబ్లో ఈ వీడియో అనేది వెళ్తుంది. సో ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో మనం చేసే ఈ వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాయి, ఉపయోగపడుతున్నాయి అని చెప్పి నాకు అర్థమవుతుంది. సో నేను కూడా త్వరగా మంచి ఇన్ఫర్మేషన్ మీకైతే ప్రొవైడ్ చేస్తాను. మరి ఈ బోర్డో పేస్ట్ని బొప్పాయి పంటలో మొదళ్ళ దగ్గర ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టుగా పాలు కారే సమస్య ఉన్నప్పుడు ఈ బోర్డో పేస్ట్ని ఉపయోగించుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. కారేటప్పటి వరకు వెయిట్ చేయకుండా ముందుగానే కూడా ఉపయోగించుకున్నట్లయితే అసలు ప్లాట్లోకి ఈ సమస్య రాకముందే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న వాళ్ళు అవుతారు. పంట పైన నష్టాన్ని కలిగించకుండా కూడా మీరైతే నియంత్రించుకోవచ్చు. మరి ఈ బోర్డో పేస్ట్ మిశ్రమాన్ని ఎలా తయారు చేస్తారని చూసుకున్నట్లయితే బట్టీలో కాల్చినటువంటి బట్టి సున్నము, దీనినే మనము రాళ్ళ సున్నం అని కూడా అంటారండి. మరి ఈ సున్నాన్ని అయితే బోర్డో పేస్ట్లో అయితే ఉపయోగిస్తాము. ఇందులో మనకు అధికంగా కాల్షియం హైడ్రాక్సైడ్ అయితే అందుబాటులో అయితే ఉంటుంది. దీంతో పాటుగా మైలు తీర్థం, కొన్ని ప్రాంతాల్లో మైలు తిత్తు అని కూడా పిలుస్తారు. ఇందులో కాపర్ సల్ఫేట్ అణువులు అధికంగా అయితే అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనకు మార్కెట్లో చూసుకున్నట్టయితే టాటా వారి బ్లైటాక్స్ మనకు ఈ 2 మిశ్రమాలతో మిక్స్ చేసినటువంటి ప్రోడక్ట్ అది. కాకపోతే ఇందులో మనకు ఇది సొంతంగా తయారు చేసుకుంటాం కాబట్టి ఖర్చు తక్కువ ఉంటుంది. అలానే పవర్ అనేది కూడా హెవీగా అయితే ఉంటుందండి. మరి బట్టి సున్నంలో మనకు కాల్షియము మరియు మెగ్నీషియం అయితే ఉంటుంది. ఇది మనకు మొక్కకి పోషకంగాను పనిచేస్తుంది. అలానే మనకు భూమిలోని pH వాల్యూలను మెయింటైన్ చేయడానికి ఈ బట్టి సున్నము మనకు చాలా బాగా అయితే ఉపయోగపడుతుందండి. మరి ఈ సున్నం పేస్ట్లో మనము మైలు తిత్తు అంటే కాపర్ సల్ఫేట్ని వేస్తాం కాబట్టి ఇది మనకు మొక్క మొదళ్ళ దగ్గర ఒక మంచి ఫంగిసైడ్గా అయితే స్టిక్ అయి ఉంటుందన్నమాట. మొక్కకి హాని చేసేటటువంటి ఫంగస్ని మొక్కపై వ్యాప్తి చెందకుండా ఇదైతే మంచి ప్రొటెక్షన్ అయితే మొక్కకైతే ఇస్తుంది. మరి 3 వంతుల సున్నానికి 1 వంతు ఈ మైలుతిత్తిని వేసుకొని మనకు పేస్ట్ లాగా వచ్చేటట్టు ఒకరోజు ముందుగా రెండింటిని సెపరేట్ నీళ్ళల్లో మనము నానబెట్టుకొని మనము తర్వాతి రోజున మొక్కలకైతే ఇలా మీరు చూసుకున్నట్టయితే మొదళ్ళకైతే ఒక బ్రష్ సహాయంతో పట్టించుకున్నట్టయితే బొప్పాయి పంటలో మనకు మొదళ్ళ దగ్గర పాలు కారేటటువంటి సమస్యని అయితే మనమైతే అరికట్టవచ్చు. తీరా వచ్చి ప్రాబ్లమ్ని ఫేస్ చేసేదానికంటే ముందుగానే అప్లై చేసుకుంటే ఆ ప్రాబ్లం రాకముందే క్రాప్ను అయితే జాగ్రత్తగా అయితే మెయింటైన్ చేసుకోవచ్చండి. మరి బోర్డో పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలని చెప్పి మీకైతే అందులో ఏమేమి ఉపయోగించడం వల్ల వచ్చే లాభాలు ఏంటి మీకు నాకు తెలిసిన విషయాన్ని మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు మన ప్లాట్ని అయితే చూడండి ఒకసారి, ప్లాట్ ఎలా ఉందని చెప్పి. మనము జనవరి 6వ తేదీ వేసిన ప్లాట్ అండి. మనము మే 20వ తేదీన ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్లిప్పింగ్ అయితే తీస్తున్నాను. ఇంకో 4-5 రోజులు పడుతుంది నేను ఛానల్లో వీడియో పెట్టడానికి. మరి బట్టి సున్నము మైలు తిత్తు 2 మిక్స్ చేసి తయారు చేసినటువంటి బోర్డో పేస్ట్ని మనమైతే మొక్కకైతే అప్లై చేసి ఈ మొక్క మొదల దగ్గర కారేటటువంటి పాల సమస్యని మనమైతే అరికట్టుకొని మంచి క్రాప్ తీసుకునేదానికైతే అవకాశం ఉంటుంది. ఇది కేవలం బొప్పాయిలోనే కాదండి, మామిడి, చీని, బత్తాయి, వివిధ రకాలైనటువంటి హార్టికల్చర్ క్రాప్స్లో ఈ బోర్డో పేస్ట్ని అయితే రైతులైతే ఉపయోగించుకోవచ్చు. మరి ప్రజెంట్ మన ప్లాట్ చూస్తున్నారు కదండి, జనవరి 6వ తేదీ ప్లాటు, మే 20వ తేదీన వీడియో అయితే తీస్తున్నాను. క్రాప్ అనేది ఎలా ఫ్రూట్ సెట్టింగ్ వచ్చిందని చెప్పి మీకైతే చూపించడానికి
నేను ప్లాట్లో ఇప్పుడు మీకు ఫ్రూట్ సెట్టింగ్ అంతా చూపిస్తున్నానండి. ఖచ్చితంగా రైతులు బొప్పాయి పంట సాగు చేస్తున్నట్లయితే మ్యాక్సిమము ఈ బోర్డో పేస్ట్ని మొక్క మొదళ్ళకి పట్టించడానికి ట్రై చేయండి. ఇది తక్కువ ఖర్చుతో రైతులు తమ పంటని ఫంగస్ అంటే బ్యాక్టీరియాల నుండి మొక్కను కాపాడుకునే దానికి ఒక మంచి ఆప్షన్ అన్నమాట. మాకు ఒక 10-15 ఏళ్ళ ముందు వేసేవాళ్ళండి ఇలా పేస్ట్ లాగా. ఇప్పుడు అంతగా పెద్దగా వేయట్లేదు, మనం వేస్తున్నాము. నేను క్రితం సంవత్సరము ఈ మొదలు దగ్గర పాలు గారే సమస్య వల్ల ఇబ్బంది పడ్డాను, అందుకని ఈ సంవత్సరం వేస్తున్నాను. సో ఇది చేసుకోలేని వాళ్ళు డైరెక్ట్ టాటా వారి బ్లైటాక్స్ని అయినా పేస్ట్లా అయితే పట్టించవచ్చు. మరి ఇదైతే మన వీడియో అండి. మన క్రాప్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అలానే ఇటువంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆన్ చేసుకోగలరు.